ఈజీ ఈజీ చాప్టర్స్ అయితే అందరూ క్లాస్ వింటారు, టఫ్ చాప్టర్లు అయితే అందరూ క్లాస్ వింటారు. దీనివల్ల జరిగేదేంటి, మాస్గా చాలా మందికి తక్కువ ర్యాంక్ వస్తుంది. ఎందుకు రీజన్ ఏంటంటే ఒక 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ చేసేది ఇదే. సో లెట్ us స్టార్ట్. ఏ రాడ్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రొటేషనల్ మోషన్ లో చాలా 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 విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాడీ ఏ షేప్ లో ఉంది, రాడ్, సాలిడ్ సిలిండరా, హాలో సిలిండరా, సాలిడ్ స్పియరా, హాలో స్పియరా, రింగ్, డిస్క్. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతుందా, ఒక ఎడ్జ్ నుంచి పాస్ అవుతుందా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ చాలా 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 గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రాబ్లం ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అన్న వాళ్ళు ఈ రోజు అబ్జర్వ్ చేయండి. నేను ప్రాబ్లం చదివేటప్పుడే కీ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేస్తాను లేదా సర్కిల్ చేస్తాను. మీరు కూడా అదే పని చేయాలన్నమాట. సో రాడ్ ఇది ఇంపార్టెంట్ బికాస్ షేప్ మీద నాకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డిపెండ్ అవుతుంది. దాని లీనియర్ మాస్ డెన్సిటీ లాంబ్డా ఇచ్చాడు. ఇక్కడ ఎంతమందికి లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటో తెలుసు? లీనియర్ మాస్ డెన్సిటీ ఈజ్ మాస్ బై లెంత్ and length L is bent into form of ring of radius R. నా దగ్గర ఒక రాడ్ ఉంది, ఆ రాడ్ యొక్క లెంత్ L, దాని మాస్ M. ఇప్పుడు ఇదే రాడ్ ని ఏం చేశారంటే ఒక సర్కిల్ లాగా బెండ్ చేశారు, ఆ సర్కిల్ రేడియస్ R. ఇలాంటివి ఇచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ పాయింట్, ఈ లెసన్ లోనే కాదమ్మా ఎంటైర్ ఫిజిక్స్ లో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లెంత్ సర్కిల్ గా మారింది అంటే ఇక్కడ 2πr విల్ బి ఈక్వల్ టు లెంత్. 2πr విల్ బి ఈక్వల్ టు లెంత్. ఇది మనకి బాగా గుర్తుండాలమ్మా. ఈ చాప్టర్ లోనే కాదు, ఏ చాప్టర్ లో అయినా ఉపయోగించుకోవచ్చు. నా క్వశ్చన్ ఏమడిగాడంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రింగ్ అబౌట్ ఎనీ యాక్సిస్ ఆఫ్ డయామీటర్. రింగ్ కి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్తే ఎంఆర్ స్క్వేర్, ఏదైనా ఒక డయామీటర్ నుంచి వెళ్తే ఇది రింగ్ కి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్తే ఎంఆర్ స్క్వేర్. కానీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అబౌట్ ఎనీ డయామీటర్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి, ఎంఆర్ స్క్వేర్ బై 2 అవుతుంది. సో ఇక్కడ I is equal to ఎంఆర్ స్క్వేర్ బై 2 అనేది ఆన్సర్ అయిపోయింది. కానీ ఆప్షన్స్ వెరిఫై చేస్తే అందులో M లేదు, R లేదు, లాంబ్డా ఉంది, L ఉంది. సో మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి M ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, లాంబ్డా ఇంటూ L రాసుకోవచ్చు. అలాగే ఇక్కడి నుంచి R ప్లేస్ లో L బై 2π రాసుకోవచ్చు. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో M ప్లేస్ లో లాంబ్డా L, R స్క్వేర్ ప్లేస్ లో L స్క్వేర్ బై 4π స్క్వేర్ బై 2 ఉందన్నమాట. సో ఇది 8 అవుతుంది కాబట్టి లాంబ్డా L క్యూబ్ బై 8π square, lambda L cube by 8π square is the answer. Okay, next question. A force of 49 Newton acts tangentially at the highest point of a sphere. ఎలాంటి స్పియర్? సాలిడ్ స్పియర్. ఇది ఒక సాలిడ్ స్పియర్. హాలో స్పియర్ తెలుసా తెలియదా? హాలో స్పియర్ కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 2/3 mr స్క్వేర్, సాలిడ్ స్పియర్ కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 2/5 mr స్క్వేర్. ఓకే, of mass 20 kg kept on a rough horizontal plane. The sphere rolls. ఇక్కడ రోలింగ్ జరిగింది without slipping. Then the acceleration of the center of the sphere. Center of the sphere ఏ డైరెక్షన్ లో వెళ్తుంది? లీనియర్ మోషన్ లో. మీ అందరికి రోలింగ్ గురించి తెలిస్తే, రోలింగ్ అనేది ఏంటమ్మా? రోలింగ్ is a combination of linear motion plus rotatory motion. Rolling is combination of linear motion ప్లస్ రొటేటరీ మోషన్. సో ఈ రొటేటరీ మోషన్ లో లీనియర్ పాత్ లో వెళ్లేది ఎవరు? సెంటర్. సో సెంటర్ యొక్క యాక్సెలరేషన్ అడిగాడు అంటే స్ట్రైట్ లైన్ పాత్ లో వెళ్లే యాక్సెలరేషన్ కావాలి. ఇది పాయింట్ నెంబర్ 1. నాకు ఏ కావాలి. నీకు ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది, ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇది రోల్ అవుతుంది అంటే ఖచ్చితంగా నేను ఇక్కడ టార్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బికాజ్ వేర్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ లొకేటెడ్? మొమెంట్ ఆఫ్ ది టైం, అట్ ద మొమెంట్ ఆఫ్ ది టైం యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ లొకేట్ అయింది అంటే ఇక్కడ లొకేట్ అయింది. ఈ పాయింట్ చుట్టూరా తిరుగుతోంది ఇది. సో దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఫోర్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది? 2r అవుతుంది. సో నాకు ఫోర్స్ తెలుసు, పర్పెండిక్యులర్ తెలుసు, వెంటనే నాకు గుర్తొచ్చే ఫార్ములా టౌ. ఇది ఒక సాలిడ్ స్పియర్, నాకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలుసు. సో టౌ ఇస్ ఈక్వల్ టు I ఆల్ఫా అనేది మీకు వెలగాలి. టౌ ఇస్ ఈక్వల్ టు I ఆల్ఫా. టౌ ప్లేస్ లో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, R వాల్యూ ఇవ్వలేదు, 2r రాసుకోండి.
అండ్ ఐ ప్లేస్ లో ఏం రాసుకోవాలి, సాలిడ్ స్పియర్. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సాలిడ్ స్పియర్ కి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వెళ్తే 2/5 mr². కానీ అదే సాలిడ్ స్పియర్ కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడుంది, అట్ వన్ ఎండ్ డయామీటర్ దగ్గర ఉంది. కాబట్టి ఫార్ములా 2/5 కాదు, 7/5 mr² అవుతుంది. సో 7/5 mr² ఇంటూ ఆల్ఫా. సో నీకు ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. మాస్ అంతా 20 kg ఇచ్చారు. సో 49 ఇంటూ 2 ఇస్ ఈక్వల్ టు 7/5 ఇంటూ 20 ఇంటూ ఆర్ ఆల్ఫా మిగిలింది మనకి. మీకు ఆర్ ఆల్ఫా చూడగానే టక్కుమని ఒక పాయింట్ గుర్తు రావాలి, టాంజెన్షియల్ యాక్సెలరేషన్ లేదా లీనియర్ యాక్సెలరేషన్ కి ఫార్ములా ఆర్ ఆల్ఫా. లీనియర్ యాక్సెలరేషన్, సెంట్రిపిటల్ యాక్సెలరేషన్ రెండు ఉంటాయి. సెంట్రిపిటల్ యాక్సెలరేషన్ ఫార్ములా v²/r. లీనియర్ టాంజెన్షియల్ యాక్సెలరేషన్ కి ఆర్ ఆల్ఫా. సో వచ్చేసింది, అయిపోయింది. నీకు కావాల్సింది ఏ ఇక్కడ వచ్చేసింది. సో ఏ ఇస్ ఈక్వల్ టు 49 ఇంటూ 2 ఇంటూ 5/7 ఇంటూ 20. సో 7 49, 2 10, 5 రెళ్ళు. సో 7/2 ఇస్ నథింగ్ బట్ 2.5. సారీ, అంతే కదా, 3.5. 7/2 is 3.5. సారీ. నెక్స్ట్, moment of inertia of a rod of mass m, దాని length l, about an axis passing through its center and normal to its length is alpha. ఇక్కడ దాకా ఆగండి. ఇలాంటి కాంప్లికేటెడ్ చాప్టర్స్, రొటేషనల్ మోషన్, ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిసిటీ ఇలాంటివి చేసేటప్పుడు లైన్ బై లైన్ అర్థం చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి. నేను ఎప్పుడు ఏం చెప్తాను, మీరు విన్నారా నేను చెప్పిన ట్రిక్ టు అటెంప్ట్ పేపర్ అటెంప్టింగ్ స్ట్రాటజీ. అందులో వన్ ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే, ప్రాబ్లం చదవడానికి టైం స్పెండ్ చేయి. ప్రాబ్లం అర్థమైన తర్వాత దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి టైం ఎక్కువ వద్దు, సెకండ్స్ లో అయిపోవాలి. సో ముందు ప్రాబ్లమ్ ని అనాలిసిస్ చేయి. క్వశ్చన్ లో ఫస్ట్ పార్ట్ లో ఏమి ఇచ్చాడు, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ అ రాడ్. ఒక రాడ్ ఉంది, దాని మాస్ m, దాని లెంత్ l, అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్తోంది, అప్పుడు ఆల్ఫా. సో ఈ సిచ్యువేషన్ కి నీకు ఒక ఫార్ములా రావాలి, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ml²/12. రాడ్ సెంటర్ ఆఫ్ మాస్ లో నుంచి యాక్సిస్ వెళ్తోంది, ml²/12. ఇది సిచ్యువేషన్ 1. Now the rod is cut into 2 equal parts and these parts are joined symmetrically to form a cross shape. So after cutting చేసిన తర్వాత ఈచ్ పార్ట్ మాస్ ఎంత అవుతుంది, m/2 అవుతుంది, లెంత్ ఎంత అవుతుంది, l/2 అవుతుంది. ఆ ఈచ్ పార్ట్ ని ఎలా కనెక్ట్ చేశారన్నారు మనకి, ఆ ఈచ్ పార్ట్ ని ఇలా ఒక పీస్ ఉంది, ఇలా ఒకటి కనెక్ట్ చేశారు. దెన్ ఇలా ఒకటి, ఇదేంటి తిరగదా దేవుడా, సర్లే. ఇలా ఒక రాడ్ ఉంది, నెక్స్ట్ ఇంకొక రాడ్, నేను చేత్తోనే గీస్తే బెటర్, ఇంకొక పీస్ ని ఇలా కనెక్ట్ చేశారు. ఓకే, ఒక పీస్ ని ఇలా కనెక్ట్ చేశారు, ఇంకో పీస్ ని ఇలా కనెక్ట్ చేశారు, అండ్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్. సో ఇక్కడ నుంచి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వెళ్తోంది, ఏమీ లేదు, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వెళ్తోంది, అంతే. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, నార్మల్ టు ద ప్లేన్ కంటైనింగ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కొత్త మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, I' ఇస్ ఈక్వల్ టు, రెండు రాడ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ m/2 ఇంటూ ml², l/2 హోల్ స్క్వేర్ బై 12. సో మీరు ఇక్కడ 2 అలాగే ఉంచండి, m/2 లో 2 బయటకు వచ్చేస్తుంది, అండ్ l/2/2 లో 1/4 బయటకు వచ్చేస్తుంది. మిగతాది ఏమవుతుంది, ml²/12. ml²/12 is nothing but alpha. సో నాకు ఎంత వచ్చింది, α/4. ద ఆన్సర్ ఈస్ α/4. నేను ఇక్కడ పెట్టే ప్రతి మోడల్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఉంది. ఈ విధానంలో ఆలోచించగలగడం నేర్చుకోండి చాలు. ఓకే, ఈ విధానంలో ఆలోచించడం, ఒక్కొక్క ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తున్నాం, దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ చూడండి, యూనిఫామ్ రాడ్, దాని మాస్ 250 grams, హ్యావింగ్ లెంత్ 100 centimeters. మనకి మాస్ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, బ్యాలెన్స్ లోన షార్ప్ ఎడ్జ్ అట్ 40 centimeter మార్క్. ఖచ్చితంగా ఇది మీకు ఆ మాత్రం చదివితే ఒక బేసిక్ ఐడియా రావాలి. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్.
torque, total torque, net torque in clockwise is equal to net torque in anti-clockwise. గుర్తుందా ఎవరికైనా? net torque in clockwise direction is equal to net torque in anti-clockwise direction అన్నమాట. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ డ్రా చేయకుండా మీకు అసలు ఈ పరిస్థితే లేదు, అనాలిసిస్ పరిస్థితే లేదనమాట. డయాగ్రామ్ డ్రా చేయకుండా అనాలిసిస్ చేయడమే లేదు. సరే, ఇదేముంది, ఎంత లెంత్? 100 సెంటీమీటర్స్ లెంత్. ఇది టోటల్ గా 100 సెంటీమీటర్స్ లెంత్. ఏమన్నాడు? కరెక్ట్ గా 50 సెంటీమీటర్స్ ఇది మార్క్ చేద్దాం. సెంటర్ లో 50 సెంటీమీటర్స్ ఉంది. 40 సెంటీమీటర్ దగ్గర ఒక బ్యాలెన్స్ పెట్టాడు, ఒక షార్ప్ ఎడ్జ్ పెట్టాడు. 40 సెంటీమీటర్స్ దగ్గర రాడ్ బ్యాలెన్స్ అయి ఉంది. A mass of 400 grams is suspended at 10 సెంటీమీటర్ మార్క్. సో ఇక్కడెక్కడో 10 సెంటీమీటర్ మార్క్ ఉంది అనుకుందాము. ఇక్కడ నుంచి ఎంత? 400 గ్రామ్స్. సో నేనేం చేస్తానంటే 400 ఇంటూ జీ, ఎంజీ కదా, వెయిట్ ఎంజీ, 400 ఇంటూ జీ రాశాను. నెక్స్ట్, టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ ది రాడ్, ద మాస్ టు బి సస్పెండెడ్ అట్ 90 సెంటీమీటర్ మార్క్. కరెక్ట్ గా 90 సెంటీమీటర్ మార్క్ దగ్గర ఎంత మాస్ సస్పెండ్ చెయ్యాలి? ఆ మాస్ ఎక్స్ అనుకుందాము. నాకు వెయిట్ కావాలి కాబట్టి ఎక్స్ ఇంటూ జీ రాశాను. ఈ ప్రాబ్లం లో ఇంకేమైనా నేను మిస్ అవుతున్నానా అంటే వెయిట్ ఆఫ్ ది రాడ్, రాడ్ కి కూడా మాస్ ఉంది. రాడ్ కి మాస్ ఉంది అంటే రాడ్ కి వెయిట్ ఉంటుంది. వెయిట్ ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ నుంచి యాక్ట్ అవుతుంది. రాడ్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ 50 అనమాట. ఇక్కడి నుంచి వెయిట్ 250 ఇంటూ జీ. సో ఇవన్నీ వెయిట్లు గుర్తుపెట్టుకోండి, గ్రామ్స్ కాదు, వెయిట్ ఎం ఇంటూ జీ రాశాను. ఖతం కహాని. 400 గ్రామ్స్ వల్ల రాడ్ ఇలా కిందకి పడితే ఈ రెండిటి వల్ల రాడ్ ఇలా పడుతుంది. సో 400 గ్రామ్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకొస్తే ఈ రెండు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకొస్తాయి. సో నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటువైపు ఉన్నాయి కదా, ఏం లేదు, టార్క్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫస్ట్ ఫోర్స్ ఎంత? 250 జీ ఇంటూ దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి. రెండిటికి మధ్యలో డిస్టెన్స్ 10 ప్లస్ ఈ ఎక్స్ జీ అనే వెయిట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 90 మైనస్ 40 ఎంత వస్తుంది? 50 ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 400 జీ అనే వెయిట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 40 మైనస్ 10 30. దట్స్ ఇట్. ఈ ఈక్వేషన్ రాయడం వరకే మీ పని. ఇంక ఇక్కడ నుంచి టక్క 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 ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. ఒక 0 క్యాన్సిల్ అయిపోయేలా కనిపిస్తోంది నాకు, జీ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఇక్కడ ఏం మిగిలింది? 250 ప్లస్ 5x ఇజ్ ఈక్వల్ టు 4 1200. దట్స్ ఇట్. 5x ఇజ్ ఈక్వల్ టు 1200 మైనస్ 250. అక్కడి నుంచి 5 వేసుకోండి. ఖతం కహాని. సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఆన్సర్ ఎంత రావాలమ్మా? 190 గ్రామ్స్ రావాలి ఆన్సర్. దట్స్ ఇట్. ఇది జీ కాదు, గ్రామ్స్. నెక్స్ట్, ఏ సాలిడ్ స్పియర్ రోలింగ్ విదౌట్ స్లిప్పింగ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్. సాలిడ్ స్పియర్ హారిజాంటల్, ఇంక్లైన్డ్ రెండు ఉంటాయి మనకి. సో హారిజాంటల్ ప్లేన్ మీద సాలిడ్ స్పియర్ రోల్ అవుతుంది. ద రేషియో ఆఫ్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ స్పియర్ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది సాలిడ్ స్పియర్ కి కావాలి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది అనమాట. లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎం. లీనియర్ మోషన్ ఎప్పుడు ఎవరికి ఉంటుంది? సెంటర్ ఆఫ్ మాస్ కి ఉంటుంది. బై రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ మాస్ ప్లేస్ లో ఐ, వి ప్లేస్ లో ఒమేగా స్క్వేర్, హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఇదే అయిపోయింది, ఇంకేం లేదు ఇందులో. హాఫ్ హాఫ్ క్యాన్సిల్. సరే మ్యామ్, మరి మాస్ ఐ ఇంక ఇక్కడ నుంచి మార్చుకోవాలి అంతే. మాస్ ఇవ్వలేదు, ఐ ఇక్కడ నాకు నంబర్స్ మాత్రమే మిగలాలి. సో ఐని నేనేం రాస్తాను? సాలిడ్ స్పియర్ కి ఐ వాల్యూ నాకు తెలుసు. సో ఎం బై సాలిడ్ స్పియర్ కి ఐ వాల్యూ ఎంత? 2/5 ఎం ఆర్ స్క్వేర్, ఒమేగా స్క్వేర్ అలాగే ఉంది. వి సిఎం స్క్వేర్ మనకి తెలుసు. వి ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా నుంచి వి సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా హోల్ స్క్వేర్. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత? 5/2. 5/2 ఇస్ ద ఆన్సర్. సూపర్ ఈజీ క్వశ్చన్ అన్నమాట. అందుకే చెప్తున్నాను, రొటేషనల్ మోషన్ పూర్తిగా వదిలేయద్దు, మీరు చెయ్యాలే గాని బాగుంటాయి క్వశ్చన్స్. కొన్ని ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్, ఏ థిన్ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r. ఫస్ట్ ఎవరిది? డిస్క్.
Mass m, radius r is rotating in a horizontal plane about an axis passing through its center and perpendicular to its plane with angular velocity omega. నా దగ్గర ఒక డిస్క్ ఉంది, అది ఒమేగా యాంగులర్ వెలాసిటీతో తిరుగుతోంది. మీరు కావాలంటే డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఇలా ఒక డిస్క్ ఉంది, ఈ డిస్క్ కరెక్ట్ గా దాని సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒమేగా స్పీడ్ తో తిరుగుతోంది. దాని మాస్ m, రేడియస్ r. బానే ఉంది. ఇప్పుడు ఏమన్నాడు, అనదర్ డిస్క్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్. అనదర్ డిస్క్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్ అంటే ఏంటి, రేడియస్ సేమ్, థిక్నెస్ మారుతుంది, రేడియస్ సేమ్, బట్ మాస్ m/2 ఈజ్ జెంట్లీ ప్లేస్డ్. ఈ పదాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. జెంట్లీ ప్లేస్డ్ పదం ఒకసారి గుర్తుపెట్టుకోండి. జెంట్లీ ప్లేస్డ్ ఆన్ ఫస్ట్ డిస్క్ కోయాక్సియల్లీ. యాక్సిస్ మారలేదు, అదే ఫస్ట్ డిస్క్ మీద ప్లేస్ చేశారనమాట. సో ఇదే ఫస్ట్ డిస్క్ మీద దాన్ని ప్లేస్ చేశారు. జెంట్లీ ప్లేస్డ్ అనే పదం చాలా 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 ఇంపార్టెంట్. జెంట్లీ ప్లేస్డ్ అనే పదం ఎప్పుడైతే వచ్చిందో, జెంట్లీ ప్లేస్డ్ వచ్చినప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అప్లై చేయాలి. మీకు లీనియర్ మోషన్ లో చెప్పాను, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఎప్పుడు అప్లై చేయాలి. బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమీ లేవు, కేవలం మీకు ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల వర్క్ జరిగితే, అంటే బాంబ్ బ్లాస్ట్, గన్ రీకాయిల్, ఇలాంటి వాటిలో బుల్లెట్ పెనిట్రేటింగ్ ఇన్ వుడ్, ఇలాంటి వాటి అన్నిటిలోనూ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం వాడాలి అని చెప్పాను. అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఎప్పుడు వాడాలి అంటే, ఒక వస్తువు మీద రెండో వస్తువు జెంట్లీ ప్లేస్డ్ అంటాడు, వితౌట్ డిస్టర్బింగ్ ద యాక్చువల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అలాంటి సందర్భంలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం వాడాలి. What does law of conservation of angular momentum says? I1 omega 1 is equal to I2 omega 2 because L is equal to I omega వాడాలి ఇక్కడ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం లో I1 omega 1 is equal to I2 omega 2. ఫస్ట్ కేసులో ఎవరున్నారు, సింగిల్ డిస్క్ మాత్రమే ఉంది, దాని మాస్ m, దాని రేడియస్ r. సో I ప్లేస్ లో ఏమవుతుంది, డిస్క్ కి ఫార్ములా ఏంటి, mr²/2, దాని యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇస్ ఈక్వల్ టు. సెకండ్ కేసులో ఎవరున్నారు, బ్లూ కలర్ డిస్క్ ఉంది, ఎల్లో కలర్ డిస్క్ కూడా ఉంది. సో టోటల్ మాస్ ఏమవుతుంది, ఇప్పుడు రేడియస్ మారలేదు, సేమ్ డైమెన్షన్స్, రేడియస్ మారలేదు, కానీ మారింది ఎవరు, మాస్ మారిపోయింది. సో ఇప్పుడు ఎల్లో కలర్ మాస్ క్యాపిటల్ M ప్లస్ బ్లూ కలర్ దాని మాస్ ఎంత, m/2. సో ఇప్పుడు నాకు టోటల్ మాస్ ఎంత అవుతుంది, m + m/2, 3m/2 అయింది. సో 3m/2 రేడియస్ మారలేదు ఇంటూ ఒమేగా డాష్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. రెండు కలిపి తిరుగుతున్నప్పుడు ఒమేగా ఎంత అని అడిగాడు. దట్స్ ఇట్, ఖతం. mr²/2 అయిపోయింది. సో ఒమేగా డాష్ ఇస్ ఈక్వల్ టు 2 omega/3. 2 omega/3 ఆప్షన్ 4 కరెక్ట్. ఈ పదం గుర్తుపెట్టుకోండి, నేను పర్పస్ఫుల్ గా ఈ ప్రాబ్లం ఇందులో పెట్టాను. రీజన్ ఏంటంటే జెంట్లీ ప్లేస్డ్ అంటాడు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం లో ఇంకొక మోడల్. ఈ ప్రాబ్లం లో ఏం చేశారు, ఒక డిస్క్ తిరుగుతోంది, ఆ డిస్క్ మీద ఇంకొక డిస్క్ ని పెట్టారు, రేడియస్ మారలేదు కానీ మాస్ మారిపోయింది. ఇది ఒక రకమైన ఎగ్జాంపుల్. ఇంకొక రకమైన ఎగ్జాంపుల్ ఏంటంటే, నా దగ్గర ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒమేగా స్పీడ్ తో తిరుగుతోంది, కానీ తర్వాత ఏం చేశారంటే ఈ రింగ్ మీద రెండు ఐడెంటికల్ మాసెస్ స్మాల్ m తీసుకొచ్చి పెట్టారు. జెంట్లీ ప్లేస్డ్ అని అంటాడు. రింగ్ కి అటు ఇటు రెండు మాసులు పెట్టాడు, జెంట్లీ ప్లేస్డ్. ఇప్పుడు ఏమవుతుంది అన్నాడు, ఇప్పుడు కూడా నీకు రేడియస్ మారలేదు, మాస్ అటు ఇటు యాడ్ అయింది, ఎక్స్ట్రా మాస్ యాడ్ అయింది అంతే, రేడియస్ మారలేదు. ఈ రెండు కేసెస్ లో నువ్వు వాడాల్సింది ఏంటి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. I1 omega 1 is equal to I2 omega 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డయాగ్రామ్ చూడగానే బీభత్సం, భయానకం, మన వల్ల కాదు అనే ఫీలింగ్ వస్తుంది, కానీ క్వశ్చన్ అలా ఉండదు, సొల్యూషన్ అలా ఉండదు. ఓకే, చూద్దాం. ఏ డిస్క్ మనం ఇది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అది డిస్క్, హాలో స్పియరా, సాలిడ్ స్పియరా, కంపల్సరీగా వస్తువుని ఐడెంటిఫై చేయాలి. ఏ డిస్క్ ఆఫ్ రేడియస్ r, మాస్ m, ఇదే రేడియస్ r, దీని మాస్ m, is rolling horizontally without slipping with speed v.
v అనేది లీనియర్ స్పీడ్, కానీ ఇది ఏమైంది, రోలింగ్ కూడా చేస్తుంది. సో దీని టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఎలా రాయాలి, ఎప్పుడు కూడా రోలింగ్ లో టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో అలా వచ్చిన తర్వాత ఏం చేసింది, దెన్ ఇట్ మూవ్స్ అప్ అండ్ ఇంక్లైన్డ్ స్మూత్ సర్ఫేస్. ఇది పైకెక్కింది, హెచ్ హైట్ పైకెక్కింది. ద మాక్సిమం హైట్ దట్ డిస్క్ కెన్ గో అప్. మనం ఎలా అయితే లీనియర్ మోషన్, ఇప్పుడు రోలింగ్ కాదు అనుకుందాం, నువ్వు ఒక ఆబ్జెక్ట్ ని తోసావు ఇలాగా, ఇది రోలింగ్ కాదు, నువ్వు ఆబ్జెక్ట్ ని తోసినప్పుడు సర్రమని పైకెక్కింది. మనం వర్క్ ఎనర్జీ పవర్ లో ఏం చేస్తాము, వర్క్ ఎనర్జీ థీరం వేస్తాం కదా. వర్క్ ఎనర్జీ థీరం ప్రకారం వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం జరిగింది, కైనెటిక్ ఎనర్జీ గాట్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఇక్కడున్న ఆ డిస్క్ కదా, ఇక్కడున్న ఆ డిస్క్ యొక్క మాస్ మారలేదు, రేడియస్ మారలేదు. సో ఈ సిచ్యువేషన్ లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రిమైన్స్ సేమ్. ఒమేగా గురించి కూడా ఏం మాట్లాడలేదు, ఇక్కడ ఒమేగా కూడా సేమ్ గానే ఉంటుంది. సో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అనేది సేమ్ గా ఉంటుంది. సో నేను ఇక్కడ చాలా ఈ షార్ట్ కట్ లో రాస్తాను చూడండి, half mv com స్క్వేర్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు రొటేషనల్ మోషన్. ఇక్కడ దానికి టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఇది ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అయింది, పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. పొటెన్షియల్ ఎనర్జీ mgh ప్లస్ కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు రొటేషనల్ మోషన్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సో నాకు ఈ రెండు ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి, డైరెక్ట్ వచ్చేసింది నీకు, mm క్యాన్సిల్ అయిపోతుంది. ఏం కావాలి, హైట్. h is equal to v square by 2g. h is equal to v square by 2g. వెరీ ఈజీ క్వశ్చన్. చూడడానికే ఏదో పెద్దగా కనిపిస్తుంది కానీ అక్కడ అంత సినిమా ఉండదు, బాగుంటాయి క్వశ్చన్స్, కొద్దిగా ఆలోచించాలి. అండ్ ఆల్సో రొటేషనల్ మోషన్ ఎప్పుడు ఎలా ఆలోచించాలి అంటే, వర్క్ ఎనర్జీ పవర్ లో ఎలా ఆలోచిస్తాము, సింపుల్ గా దీనికి రొటేషన్ యాడ్ చేయడమే అంతే. v ప్లేస్ లో ఒమేగా వస్తుంది, m ప్లేస్ లో i వస్తుంది, మాస్ ప్లేస్ లో i, v ప్లేస్ లో ఒమేగా, ఇలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్, a particle of mass m is projected with a velocity u making an angle 30 degrees with the horizontal. ఈ సెంటెన్స్ చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపించట్లా, ప్రొజెక్టైల్ మోషన్, ఒక మాస్ m 30 డిగ్రీస్ తో ప్రొజెక్ట్ చేశాడు అంటున్నాడు. u ఇస్ ఈక్వల్ టు u గానే ఇచ్చాడు, uఏ ఇక్కడ 30 డిగ్రీస్ తో ప్రొజెక్ట్ చేశాడు. ఖచ్చితంగా ఇది ఏం చేస్తుంది, సర్క్యులర్ మోషన్ లో వెళ్తుంది. The magnitude of angular momentum of the projectile about the point of projection when the particle is at its maximum height. Particle maximum height దగ్గర ఉన్నప్పుడు about this point, అంటే పార్టికల్ ఈ పాయింట్ చుట్టూరా తిరుగుతుంది అనుకుంటే, మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇలా వెళ్ళింది, కంప్లీట్ సర్కిల్ చేసింది అనుకుందాం, ఇలా ఒక కంప్లీట్ సర్కిల్ చేసింది అనుకుందాం. మాక్సిమం హైట్ దగ్గర యాంగులర్ మొమెంటం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బేసికల్ గా యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటి, mvr, r అనేది రేడియస్, v అనేది వెలాసిటీ. మాక్సిమం హైట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏముంటుంది నీకు తెలిస్తే ప్రాబ్లం ఖతం. ఇక్కడ కామెంట్స్ లో ఎవరైనా చెప్పగలరా, మాక్సిమం హైట్ దగ్గర ఏ వెలాసిటీ ఉంటుంది? కామెంట్స్ లో ఎవరైనా చెప్పండి, మాక్సిమం హైట్ దగ్గర ఏ వెలాసిటీ ఉంటుంది? మాక్సిమం హైట్ దగ్గర అట్ మాక్సిమం హైట్ u cos theta ఓన్లీ ఉంటుంది, u cos theta మాత్రమే ఉంటుంది, u sin theta ఉండదు, u cos theta మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, కేవలం u cos theta ఉంటుంది. సో ఇక్కడ నేను v ప్లేస్ లో ఏం రాసుకోవాలి, u cos theta. మరి r ప్లేస్ లో ఏం రాయాలి, అది కూడా మీరే చెప్పండి. r ప్లేస్ లో నేను ఏం రాయాలి, ఇది ఒక సర్కిల్ ఇలా తిరుగుతుంది, r ప్లేస్ లో నేను ఏం రాయాలి? నీకు అక్కడ ఏం కనిపిస్తుంది, r ప్లేస్ లో ఏం కనిపిస్తుంది, h కదా. మాక్సిమం హైట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ దట్ సర్కిల్. సో m ఇంటూ v ప్లేస్ లో u cos 30 డిగ్రీస్, r ప్లేస్ లో నేను ఇలా రాస్తాను, m u cos theta, r ప్లేస్ లో h రాయాలి. h ప్లేస్ లో ఏం రాస్తావు, u స్క్వేర్ sin స్క్వేర్ 30/2g. సో నీకు ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయో చూసుకో.
u ఇంటూ యూ స్క్వేర్ mu క్యూబ్, ఇది √3/2, ఇది 1/2. సో 1/2 అంటే 1/4 అవుతుంది. 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16. సో √3/16 mu క్యూబ్, √3/16 వచ్చింది, నాకు వచ్చింది చూడండి, √3/16 ఉంది. ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ బికాజ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఇయర్స్ లో ఈ యాంగ్యులర్ మొమెంటం కి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు. యాంగ్యులర్ మొమెంటం ఇన్ ప్రొజెక్టైల్ మోషన్ కనెక్షన్ నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా నేను చేయలేదు అన్న వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాతో పాటు చేశారు కదా, ఇప్పుడు మీకు గుర్తుండాలి. అరే ప్రొజెక్టైల్ మోషన్ యాంగ్యులర్ మొమెంటం మేడం క్లాస్ లో చెప్పారు, నీకు అది గుర్తుకు రావాలి. ఓకే, ఇందుకే మనం ప్రాబ్లమ్స్ చేసేది కూడా. A heavy iron bar of weight 12 kg is having its one end on ground and the other end on the shoulder of a man. Same exact question numbers మార్చేసి 2025 లో కూడా ఇచ్చాడు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అమ్మా, ఏం మారలేదు, నంబర్లు మార్చాడు అంతే. 2025 లో ఈ క్వశ్చన్ రాంగ్, బూత్ ఇచ్చాడు అనమాట. పోనీ యాడ్ ఇచ్చాడా, ఇవ్వలే, ఎన్టీఏనే. సో ఇందులో క్వశ్చన్ లో సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇలా ఒక నేల ఉంది, గ్రౌండ్. ఈ గ్రౌండ్ మీద ఒక ఒక పెద్ద మనిషి నిలబడ్డాడు. ఓకే, ఈడు ఇలా నిలబడ్డాడు, ఇది వీడి నెక్ అనుకుందాం, ఇది వీడి హ్యాండ్స్. ఇక్కడ ఒక రాడ్ ని వీడి షోల్డర్స్, ఇది రాడ్ కావాలి నాకు, రాడ్, దేర్ ఈస్ అ రాడ్. ఓకే, ఇలాంటివి డ్రా చేయడం కన్నా చేత్తో గీయడం బెటర్. ఈ పెద్ద మనిషి భుజాల మీద నుంచి ఒక రాడ్ ఇలా నేల మీదకి ఉందన్నమాట. అయ్యా, అన్ని భలే కలిసి వస్తా ఉంటాయి కదా ఒక్కొక్కసారి. ఎనీవే, ఇప్పుడు ఈ పెద్ద మనిషి భుజాల మీద నుంచి ఒక రాడ్ అనేది ఇలా నేల మీదకి ఉందన్నమాట. ఈ రాడ్ టోటల్ లెంత్ L అని ఇచ్చాడు, దీని మాస్ M అని ఇచ్చాడు, మాస్ వెయిట్ 12 kg, వెయిట్ 12 kg అని ఇచ్చాడు. చూడండి, వెయిట్ 12 kg అంటే అది మాస్ అన్నమాట. సో మాస్ కాబట్టి 120 న్యూటన్ వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది. వెయిట్ ఎప్పుడు ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ అంటే L/2 డిస్టెన్స్ లో వెయిట్ యాక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం అనాలిసిస్ చేస్తే ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీద్దాము. ఈ యాంగిల్ 60 degrees ఇచ్చేసాడు, సూపర్. The weight experienced by the man. మ్యాన్ ఎంత వెయిట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు, ఎంత వెయిట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు అంటే ఇక్కడ వీడి భుజం దగ్గర కాంటాక్ట్ లో ఉంది కాబట్టి కరెక్ట్ గా వాడు ఎంత నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుందో అంత వెయిట్. వెయిట్ అంటే ఏంటి, వెయిట్ భుజం మీద నొక్కితే ఆ భుజము వెయిట్ రాడ్ ని మళ్ళీ తోస్తుంది. నార్మల్ రియాక్షన్ అనేది రియాక్షన్ పెయిర్ ఫర్ వెయిట్. సో వీడి ఎంత వెయిట్ ఫీల్ అవుతున్నాడు అంటే నార్మల్ రియాక్షన్ అంత వెయిట్ ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇది నార్మల్ రియాక్షన్ బై మ్యాన్. ఇదేంటిది, వెయిట్. ఇది కాకుండా ఇక్కడ ఇంకొక నార్మల్ రియాక్షన్ ఉంటుంది, కానీ ఈ రాడ్ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషనే ఇక్కడ ఉంది. ఈ మ్యాన్ ఏ మాత్రం కదిలినా రాడ్ ఇలా కదులుతుంది, కాబట్టి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంది. అప్పుడు ఈ నార్మల్ రియాక్షన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, 0. సో ఈ నార్మల్ రియాక్షన్ వల్ల నీకేం పార్టిసిపేషన్ లేదు, దీనివల్ల మాత్రమే ఉన్నాయి. సో ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వచ్చింది. నెట్ టార్క్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ టార్క్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో 120 ఫోర్స్, ఈ ఫోర్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరు, అద్భుతమైన క్వశ్చన్ అన్నమాట. ఈ ఫోర్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరు, ఇది. ఈ ఫోర్స్ కి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో నువ్వు ఒక్కసారి ఈ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేస్తే ఇది నాకు కావాల్సిన పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది L/2, ఇక్కడ 60 degrees ఉంది. అప్పుడు సైన్ వేసుకోవాలి కదా, సైన్ కాజ్ వేసుకోవాలి, అడ్జసెంట్ ఆపోజిట్. సో కాస్ 60 degrees is equal to R/L/2, R/L/2. సో R is equal to L/2 cos 60 degrees. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమైంది ఇప్పుడు నాకు, L/2 cos 60 degrees is equal to నార్మల్ రియాక్షన్ అండ్ దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ ఉంది నా యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దీనికి ఈ లెంత్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ n into L. సో L క్యాన్సిల్, cos 60 is 1/2, 4. అప్పుడు n ఎంత అవుతుందమ్మా, 30, 3, n into 3. n 3 ఎలా వచ్చింది, 30 రావాలి కదా, ఎక్కడైనా మిస్టేక్ చేశానా, 30 రావాలి, 3 కాదు, 30 ఈస్ కరెక్ట్ ఆన్సర్.
30 కరెక్ట్ ఆన్సర్ అమ్మా, 3 కాదు 30 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ డిస్క్ ఈజ్ రోలింగ్. యాక్చువల్ గా ఆప్షన్స్ ని చూసి ఆన్సర్ పెట్టాలి. ఎవరికైనా గుర్తొచ్చిందా? ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? నా క్లాస్ రెగ్యులర్ గా విన్నవాళ్ళు ఇది మనం 2-3 సార్లు చేసాం. నా క్లాస్ లో ఇది 2-3 సార్లు చేసామమ్మా. ఇది అసలు చదవను కూడా చదవక్కర్లేదు, అంత ఈజీ క్వశ్చన్. అక్కడే ఉంది కదా డయాగ్రామ్, అదే డయాగ్రామ్ నేను డ్రా చేస్తాను. ఒక స్పియర్ ఉంది, ఓకే, ఒక స్పియర్ ఉంది. ఈ స్పియర్ కి హైయెస్ట్ పొజిషన్ దగ్గర పాయింట్ ఏ, దీని రేడియస్ ఆర్. ఈ స్పియర్ హాఫ్ సర్కిల్ తిరిగింది అన్నాడు. ఏమన్నాడు? ఈ స్పియర్ కరెక్ట్ గా హాఫ్ సర్కిల్ తిరిగింది. హాఫ్ సర్కిల్ తిరగడము అంటే ఇక్కడ ఇది ఈ పోర్షన్ ఇలా తిరగాలి. సో ఏ అనే పాయింట్ కిందకు వస్తుంది. కరెక్ట్ గా ఇది హాఫ్ సర్కిల్ తిరిగేటప్పటికి ఏ అనే పాయింట్ ఇక్కడికి వస్తుంది. నిన్నేం అడిగాడు? డిస్ప్లేస్మెంట్ అడిగాడు. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఇక్కడ ఉండాల్సిన ఏ ఇక్కడికి వచ్చింది. సో డిస్ప్లేస్మెంట్ ఇదే కదా. కలర్ మారుద్దామా? డిస్ప్లేస్మెంట్ ఏమైంది? ఇది డిస్ప్లేస్మెంట్. ఇది ఎంత అని అడుగుతున్నాడు. డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే నాకు ఈ డిస్టెన్స్ తెలుసు 2r. మరి ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ ముక్క టచ్ చేసుకుంటూ వెళ్ళింది. హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ఎంత? πr. సో d is equal to √2r whole square plus πr whole square. సో r కామన్ తీసేస్తే 4 + π². 4 + π² ఈజీ క్వశ్చన్, బట్ ఇది డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ లో ఉండాలి. ఇక్కడికి వచ్చింది రోలింగ్ లో. టార్క్ ఆఫ్ ఫోర్స్ ఈజ్, ఇదేంటిది? టార్క్ ఆఫ్ ఫోర్స్, ఇది ఫోర్స్ F బార్ అబౌట్ ఆరిజిన్ ఈజ్ టౌ. ఇఫ్ ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద పార్టికల్ హూస్ పొజిషన్ వెక్టార్ r బార్, దెన్ వాల్యూ ఆఫ్ టౌ ఎంత? 2022 లో వచ్చిందా? 23, 24, 25 ప్రతి ఇయర్ ఈ ఫార్ములా మీద ప్రాబ్లం వస్తూనే ఉంది. ఇది ఒక సనాతన ఆచారం అన్నమాట. ఎన్టీఏ పాటించే ఆచారం ఏంటంటే రొటేషనల్ మోషన్ లో సింపుల్ ఫార్ములా టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ చెయ్యబ్బా, నీకు 4 మార్క్స్ ఇస్తాను అని చెప్తున్నాడు. సో ఈ ఫార్ములా మీద వస్తుంది, కానీ ప్రతి సెషన్ లోనూ వస్తుంది అని నేను చెప్పను, కానీ వస్తుందమ్మా. సో టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, సింపుల్ క్రాస్ ప్రొడక్ట్ కదా, IJK రాసుకుంటారు. ఫస్ట్ ఎప్పుడు ఆర్ ఉండాలి, తర్వాత ఎఫ్ ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు ఆర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి, తర్వాత మాత్రమే ఎఫ్ ఉండాలి. ఎఫ్ బార్ క్రాస్ ఆర్ బార్ చేయకూడదు, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బారే చెయ్యాలి. సో 2, 2, 1 కదా, 2, 2, 1. ఎఫ్ కి ఎంత ఉంది? 5, 3, -7. 3 - 7 డెట్ కట్టడమే. ఇది ఎవరికి రాదు, అందరికి వచ్చు. I ఇంటూ ఇది మూసేస్తే -14, -3 -j పెట్టాలి. ఇది మూసేస్తే -14 -5 ప్లస్ k ఇంటూ ఇది క్లోజ్ చేస్తే 6 - 10. దట్స్ ఇట్. ఇది సాల్వ్ చేసుకోండి, ఇంకేం అవసరం లేదు. -17 కదా, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. అసలు ఇంతకంటే ఈజీ క్వశ్చన్స్ ఉండవు అనమాట. అందుకే రొటేషనల్ మోషన్ అనేది కంప్లీట్ గా వదిలేయద్దు. ఖచ్చితంగా చిన్నవి ఉంటాయి, అవి చెయ్యండి చాలు, వస్తాయి, వాటిలోంచి కూడా వస్తాయి. నెక్స్ట్, ఏ సాలిడ్ సిలిండర్ అండ్ అ సాలిడ్ స్పియర్, రెండు సాలిడ్ సిలిండర్ స్పియర్ హ్యావింగ్ సేమ్ మాస్ m, రేడియస్ r, రోల్ డౌన్ ద సేమ్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇక్కడ ఇప్పటిదాకా హారిజాంటల్ చేసాము, ఇప్పుడు ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఫ్రమ్ టాప్ విదౌట్ స్లిప్పింగ్. ఎంతమంది నేను చెప్పిన ఫార్ములా రివిజన్ విన్నారో లేదు? ఫార్ములా రివిజన్ లో ఇంక్లైన్డ్ ప్లేన్ మీద సాలిడ్ స్పియర్, సాలిడ్ సిలిండర్, రింగ్, డిస్క్, నాలుగిటిని ఒకే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నుంచి వదిలినప్పుడు ఏది త్వరగా బోటమ్ కి చేరుకుంటుంది, తక్కువ టైంలో ఏది చేరుకుంటుంది? నేను ఒక ఆర్డర్ చెప్పాను. సాలిడ్ స్పియర్, తర్వాత సాలిడ్ సిలిండర్, తర్వాత డిస్క్, తర్వాత రింగ్. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నేను వినలేదు అనుకుంటే ఫార్ములా మ్యారథాన్ మాత్రం మిస్ అవ్వద్దమ్మా. ఎందుకంటే ఫార్ములా మ్యారథాన్ లో మంచి కాన్సెప్చువల్ బిట్స్ తగులుతాయి మీకు. ఫార్ములా మ్యారథాన్ మీరు రోజు గంటలు వినక్కర్లా, జస్ట్ ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ తీసుకుని వినండి. నేను చెప్పేది వినండి. నేను రాసింది చదవడం వేరు, నేను చెప్పింది వినడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ రాసింది మాత్రమే చదవను నేను, దాన్ని ఎలా అడుగుతారు, క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి, ఇవి కూడా చెప్తాను నేను. కాబట్టి ఫార్ములా మ్యారథాన్స్ మిస్ అవ్వద్దు. సరే, మళ్ళీ క్వశ్చన్ లోకి వద్దాము. ఈజీ చాప్టర్స్ అయితే అందరూ క్లాస్ వింటారు, టఫ్ చాప్టర్లు అయితే అందరూ క్లాస్ వినరు. దీనివల్ల జరిగేదేంటి?
మాస్ గా చాలా మందికి తక్కువ ర్యాంక్ వస్తుంది. ఎందుకు? రీజన్ ఏంటంటే ఒక 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ చేసేది ఇదే. 80 to 85% ఆఫ్ స్టూడెంట్స్ ఈజీ చాప్టర్లనే బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. సో 80% ఆఫ్ ది స్టూడెంట్స్ అక్కడే ఫిల్టర్ అయిపోతారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, జేఈ మెయిన్స్ లో యూట్యూబ్ లో చేస్తా ఉంటారు కదా సెషన్లు, ఎప్పుడు లేనంతగా కాంపిటీషన్ పెరిగిపోయిందంట, 15 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఎంత మంది రిజిస్టర్ అయినా చేసుకొని మనకు అనవసరం. 14 లక్షలు కాదు, 15 లక్షలు కాదు, 18 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా కాంపిటీషన్ ఎప్పుడూ కూడా ఆ 6 to 7 lakhs కి మాత్రమే ఉంటుంది. కేవలం 6 to 7 lakhs మంది మాత్రమే కాంపిటీషన్ నీకు. దట్స్ ఇట్. మిగతా 6 to 7 అంతా రొట్ట, ఏం ఉండదు, ఇంట్రెస్ట్ ఏం ఉండదు. ఏదో అందరూ చదివేస్తున్నారు, మనం చదవకపోతే బాగోదు అని మొదలు పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పాపం జెన్యూన్ గానే వాళ్ళకి ఏం తెలియదు, తెలుసుకుని స్టార్ట్ చేస్తారు, కానీ టైం సరిపోదు. చాలా మంది ఇందులో ఏం చేస్తారు, ఈజీ చాప్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, యు ఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్. నువ్వు ఈజీ హై వెయిటేజ్ చాప్టర్స్ చేయడంలోనే నువ్వు అవుట్ ఆఫ్ కాంపిటీషన్ వెళ్ళిపోయావు. నీ అంతటి నువ్వే అవుట్ ఆఫ్ కాంపిటీషన్ వెళ్ళిపోయావు. సో ఈ చాప్టర్ ఆ చాప్టర్ అని లేదమ్మా, మొత్తం అన్ని రౌండ్ కొట్టాల్సిందే. ఓకే, టాప్ వితౌట్ స్లిప్పింగ్ ఎవరెవరు, సాలిడ్ సిలిండర్, సాలిడ్ స్పియర్, ఇద్దరు ఇంక్లైన్డ్ ప్లేన్ మీద బయలుదేరారు. ఇద్దరికి సేమ్ మాస్, ఇద్దరికి సేమ్ రేడియస్. దే స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్. ఓకే, సూపర్. The ratio of velocity of solid cylinder to that of solid sphere. Velocity of solid cylinder to velocity of solid sphere. ఈ రెండిటికి రేషియో అడిగాడు. మీలో ఎవరికైనా డైరెక్ట్ ఫార్ములా గుర్తుందా? ఇక్కడ ఫార్ములా గుర్తుందా? వెలాసిటీకి డైరెక్ట్ ఫార్ములా గుర్తుందా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 2h g sin theta by 1 plus k square by r square. ఫార్ములా గుర్తు చేసుకోవాలి. అలాగే యాక్సెలరేషన్ కి ఫార్ములా గుర్తుందా? g sin theta by 1 plus k square by r square. k square by r square నే మనం బీటా అని కూడా రాసుకుంటాం. ఇప్పుడు నీకు ఏం తెలుసు, రెండు ఒకటే హైట్ నుంచి వస్తున్నాయి, h కామన్, g sin theta కామన్ గా, బికాస్ ఇంక్లైన్డ్ ప్లేన్ కూడా సేమ్. సో నీ ప్రాబ్లం దేని మీద డిపెండ్ అయింది అంటే 1/√1 ప్లస్ k square by r square మీద డిపెండ్ అయింది. అంతే. నీకు k square r square తెలియాలి. సిలిండర్ కి k square by r square ఫార్ములా ఏమవుతుంది, 1/2. అదే స్పియర్ కి వచ్చేటప్పటికి ఇది ఎంత అవుతుంది, 2/5. బికాస్ 2/5 mr square by 2 కదా, అయిపోయింది, ఇంకేం లేదు ఇందులో. సో వెలాసిటీ ఆఫ్ సిలిండర్ బై వెలాసిటీ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అండర్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ 2/5 బై అండర్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ 1/2. సో ఏమవుతుంది, √7/5 ఇంటూ √2/3. ఏం లేకపోతే మల్టిప్లై చేయండి, 14/15. నెక్స్ట్, a spherical shell of 1 kg mass and radius r is rolling with angular speed omega. ఇది యాంగులర్ స్పీడ్ ఒమేగాతో రోలింగ్ అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటి, రోలింగ్ అంటే ఏంటమ్మా, అందులో లీనియర్ మోషన్ ఉంటుంది, రొటేషనల్ కూడా ఉంటుంది. రోలింగ్ మోషన్ ఇజ్ ఈక్వల్ టు లీనియర్ మోషన్ ప్లస్ రొటేటరీ మోషన్. తిరుగుతూ ముందుకెళ్తుంది కదా, సో తిరుగుతోంది స్ట్రైట్ గా వెళ్తోంది, సో రొటేషన్ లీనియర్ మోషన్, తిరుగుతూ ముందుకెళ్తోంది, రొటేట్ అవుతూ స్ట్రైట్ లైన్ లో వెళ్తోంది, లీనియర్ ప్లస్ రొటేషనల్ రావాలి. ద మాగ్నిట్యూడ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది షెల్ అబౌట్ ద ఆరిజిన్ O ఈజ్ ఇంత ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ ఏ ఎంత అన్నాడు. సో O దగ్గర నుంచి కావాలి అంటే వెరీ సింపుల్, L టోటల్ ఇజ్ ఈక్వల్ టు L సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ L రొటేషనల్. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏం లేదమ్మా, లీనియర్ మోషన్. బికాస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్? ఒక బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ డెఫినేషన్ ఏంటి, ఒక బాడీ మొత్తంలో ఏ పాయింట్ అయితే స్ట్రైట్ లైన్ పాత్ లో వెళ్తుందో ఆ పాయింట్ నే సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సో సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ పాత్ లో వెళ్తుంది.
సో లీనియర్ మోషన్ లో యాంగులర్ మొమెంటం ఫార్ములా mvr ప్లస్ రొటేటరీ మోషన్ లో యాంగులర్ మొమెంటం ఫార్ములా I ఒమేగా. ఇది తెలిసేయాలి. ఇది ఎంత ఇచ్చాడు మనకి? a/3 r² ఒమేగా. సరే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయి. మాస్ ఎంత? 1 kg. v మనకి తెలియదు కదా, v తెలియదు కాబట్టి v ని ఎలా రాసుకుంటాము? r ఒమేగా రాసుకోండి. v ఎప్పుడు తెలియకపోయినా v ప్లేస్ లో r ఒమేగా రాసేసుకోండి. సో r ఒమేగా ఇంటూ r ప్లస్ I ఎవరిది? స్పెరికల్ షెల్ కి I వాల్యూ ఎంత? షెల్ కి I వాల్యూ అది కూడా జాగ్రత్తగా చూడండి. నార్మల్ గా షెల్ కి I వాల్యూ ఎంత? mr², 2/3 mr². నార్మల్ గా షెల్ కి I వాల్యూ ఎంత? 2/3 mr². సో ఎస్ 2/3 mr² రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉంది కాదు, 2/3 mr². m అంటే 1 kg కదా, m 1 kg ఇంటూ ఒమేగా, mr² ఇంటూ ఒమేగా. సో ఇక్కడ నీకు r² ఒమేగా పోయింది. a/3 ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2/3 ఇది m 1 అయిపోయింది. సో 3 పోయింది, 5 ఆన్సర్ 5 వస్తుంది చూడండి. ఆన్సర్ 5 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆ మోడల్స్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క వెరైటీ మోడల్. ఇది కూడా చూడండి, ఇది ఒక వెరైటీ. ఇప్పుడు వచ్చే వెరైటీ అంతా కూడా మీకు లీనియర్ మోషన్ గుర్తుంటే ఇది అయిపోయినట్లే. లీనియర్ మోషన్ లో గుర్తుందా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు dx/dt. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ vdt. అలాగే a ఈజ్ ఈక్వల్ టు dv/dt. అప్పుడు dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ adt. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేశారు కదా. ఇవే ప్రాబ్లమ్స్ రొటేషనల్ మోషన్ లో చేయడం రావాలి. రొటేషనల్ మోషన్ లో ఏం చేస్తాము? ఇదే ప్రాబ్లమ్స్ రొటేషనల్ మోషన్ లో ఏమవుతుంది? ఒమేగా ఇజ్ ఈక్వల్ టు dθ/dt, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు dω/dt. ఇక్కడ నుంచి తీటా కావాలి, ఇంటిగ్రేషన్ ఒమేగా dt. ఇక్కడ నుంచి ఒమేగా కావాలి, ఇంటిగ్రేషన్ ఆల్ఫా dt. అక్కడ ఇక్కడ పదాలు మారితే చాలు. నేను చెప్పిన క్లాస్ విన్న వాళ్ళకి అసలు ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయే సంగతే ఉండకూడదు. మీరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుండాలి. ఓకే, సరే ఇప్పుడు స్టార్ట్ చేయండి. మనకి ఏమి ఇచ్చారు? ఆల్ఫా వాల్యూ ఇచ్చారు. t is in seconds. At time t is equal to 0, the ball has angular velocity 10 radians per second. అంటే ఇది ఇనిషియల్. అండ్ angular position theta initial. The most appropriate expression for angular position theta final ఎంత అని అడుగుతున్నాడు. సో ఫైనల్ గా మనకి theta వాల్యూ కావాలి. కానీ ఇచ్చిందేంటి? ఆల్ఫా ఇచ్చాడు. 6t² మైనస్ 2t. నాకు ఆల్ఫా నుంచి తీటాకి రావాలి అంటే మధ్యలో ఒమేగా తెలియాలి. ఆల్ఫా నుంచి ఒమేగాకి రావాలి, ఒమేగా నుంచి తీటాకి వస్తాను. సో ఒమేగా కావాలి అంటే ఏం చేస్తాము? d ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ dt. సో రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తావు. ఇది ఒమేగా ఇనిషియల్, ఇది ఒమేగా ఫైనల్. ఇక్కడ 0 నుంచి t సెకండ్స్. ఓకే, సో ఒమేగా ఇనిషియల్ ఎంత? మనకి 10 రేడియన్స్. ఒమేగా ఫైనల్ తెలియదు. సో ఒమేగా ఇది ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందమ్మా? ఒమేగా ఫైనల్ మైనస్ ఒమేగా ఇనిషియల్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆల్ఫా ప్లేస్ లో 6t² మైనస్ 2t ఇంటూ dt. సో ఒమేగా ఫైనల్ మైనస్ 10 ఇజ్ ఈక్వల్ టు 6t³ 2t³ మైనస్ t². ఇది నాకు వచ్చింది ఆన్సర్. సో ఒమేగా ఫైనల్ ఎంత వచ్చింది? నేను మళ్ళీ కొత్త పేజ్ తీసుకుంటాను. ఒమేగా ఫైనల్ నాకు ఎంత వచ్చింది? ఒమేగా ఫైనల్ 2t³ మైనస్ t² ప్లస్ 10. ఇది ఒమేగా ఫైనల్. కానీ నాకు ఒమేగా కాదు, తీటా కావాలి. సో తీటా కావాలి అంటే dθ ఇజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ dt. రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయండి. తీటా ఇనిషియల్, తీటా ఫైనల్, 0 to t. సో ఇది ఏమైంది? తీటా ఫైనల్ మైనస్ తీటా ఇనిషియల్ ఇజ్ ఈక్వల్ టు ఒమేగా ప్లేస్ లో 2t³ మైనస్ t² ప్లస్ 10 ఇంటూ dt. లిమిట్స్ 0 నుంచి t వరకు. తీటా ఫైనల్ ఇనిషియల్ ఏమైనా ఇచ్చాడా? తీటా ఇనిషియల్ 4 రేడియన్స్, ఫైనల్ ఫైండ్ అవుట్ చేయాలి. తీటా 4 f మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు ఇది ఎంత అయింది? 2t³ t⁴/4. సో t⁴/2
మైనస్ టీ క్యూబ్ బై 3 ప్లస్ 10t, ఆ పక్కకి 4 వెళ్తుంది. సో ఎక్కడుంది చూసుకోండి, +4. ఇదానా? ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. ఇది లెందీ బట్ ఈజీ. ఓన్లీ ఇంటిగ్రేషన్లు డిఫరెన్సియేషన్లు చేసుకోవడమే. ఈ ఫార్ములా ఎందుకు పెట్టానంటే ఒకే ప్రాబ్లంలో నీకు డి తీటా, డి ఒమేగా అన్ని వచ్చేసాయి అనమాట. ఆల్ఫా, ఒమేగా, తీటా మూడిటిని ఒకే ప్రాబ్లంలో చేసేసాం మనం. సో ఈ ఒక్క ప్రాబ్లమ్ అర్థమైంది అనుకోండి, మిగతా ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. గాట్ ఇట్? నెక్స్ట్, one end of massless spring of spring constant K and natural length L0 is fixed while the other end is connected to small object of mass M. ముందు ఇంతవరకు చదువుదాం. మన దగ్గర ఒక స్ప్రింగ్ ఉంది, ఒకవైపు ఫిక్స్ చేసేసారు, రెండో వైపు ఒక మాస్ M కి అటాచ్ చేశారు. దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ K, దీని ఒరిజినల్ లెంత్ L0. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా దీన్ని ఏం చేస్తారు, ద స్ప్రింగ్ రిమైన్స్ హారిజాంటల్ ఆన్ ద టేబుల్ if the object is made to rotate. Object is made to rotate with angular velocity omega. సో ఆబ్జెక్ట్ ని ఇలా కొట్టాను నేను, దీన్ని ఇలా కొట్టాను, ఇది ఇలా తిరుగుతుంది. కానీ తిరిగేటప్పుడు ఏమవుతుంది, ఆ మాస్ కి తిరిగేటప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇది ఒక స్ప్రింగ్ మాస్ తిప్పాను అనుకోండి, తిప్పడంలో మాస్ ఫోర్స్ గా తిరుగుతుంది కదా, సెంట్రిపీటల్ ఫోర్స్ తో తిరుగుతుంది. తిరిగేటప్పుడు మాస్ ఫోర్స్ గా తిరిగేటప్పుడు స్ప్రింగ్ ఎలాంగేట్ అయ్యి తిరుగుతుంది. స్ప్రింగ్ ఎంత వరకు ఎలాంగేట్ అవ్వగలిగితే అంతవరకు ఎలాంగేట్ అయ్యి అప్పుడు స్ప్రింగ్ తిరుగుతుంది. సో స్ప్రింగ్ మాస్ సిస్టమ్ లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్ప్రింగ్ ఎలాంగేట్ అయ్యి అప్పుడు తిరుగుతుంది. ఎంత ఎలాంగేట్ అవుతుంది, ఎక్స్ ఎలాంగేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా హారిజాంటల్ గా తిరుగుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇది సర్క్యులర్ పాత్ లో తిరుగుతోంది. దీని రేడియస్ ఎంత, మీరు ఒకసారి డయాగ్రామ్ చూసి చెప్పండి. ఆ సర్క్యులర్ పాత్ కి రేడియస్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఈ సర్క్యులర్ పాత్ కి రేడియస్ ఎంత అవుతుంది? L0 ప్లస్ ఎక్స్. ఎప్పుడు కూడా స్ప్రింగ్ ఎలాంగేట్ అయ్యి తిరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు రేడియస్ L0 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఇందులో వాడాల్సింది ఎప్పుడు కూడా సర్క్యులర్ పాత్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, అక్కడ ఏదో ఒక ఫోర్స్ ఉంటుంది, ఆ ఫోర్స్ ని సెంట్రిపీటల్ ఫోర్స్ తో ఈక్వేట్ చేయాలి. ఖతం కహాని. ప్రతి సర్క్యులర్ మోషన్ ప్రాబ్లం లోనూ ఇదే ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ప్రాబ్లం లో ఏదో ఒక ఫోర్స్ ఉంటుంది, ఆ ఫోర్స్ ని నువ్వు సెంట్రిపీటల్ ఫోర్స్ కి ఈక్వేట్ చేయాలి. ఈ ప్రాబ్లం లో ఏంటి ఆ ఫోర్స్? స్ప్రింగ్ ఫోర్స్. ఈ ప్రాబ్లం లో ఆ ఫోర్స్ ఏంటి? స్ప్రింగ్ ఫోర్స్. సో స్ప్రింగ్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్ టు సెంట్రిపీటల్ ఫోర్స్. స్ప్రింగ్ ఫోర్స్ కి ఫార్ములా kx, సెంట్రిపీటల్ ఫోర్స్ కి ఇక్కడ ఏ ఫార్ములా తీసుకోవాలి? ఒమేగా ఇచ్చాడు కాబట్టి mr ఒమేగా స్క్వేర్ తీసుకోవాలి. సెంట్రిపీటల్ ఫోర్స్ కి 3 ఫార్ములే ఉంటాయి, mv²/r, mr స్క్వేర్ ఒమేగా, mr ఒమేగా స్క్వేర్, సారీ mv²/r, mr ఒమేగా స్క్వేర్, అండ్ ఇంకొక ఫార్ములా ఏంటి? mv ఒమేగా. ఏది సెలెక్ట్ చేసుకోవాలి క్వశ్చన్ బట్టి. ఇక్కడ ఒమేగా ఇచ్చాడు కాబట్టి నేను ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి? mr ఒమేగా స్క్వేర్. అయితే r ప్లేస్ లో ఏం రాయాలి ఆలోచించుకోవాలి. kx = m, r ప్లేస్ లో L0 ప్లస్ ఎక్స్ ఇంటూ ఒమేగా స్క్వేర్. నాకు x కావాలి, ద ఎలాంగేషన్ ఆఫ్ ది స్ప్రింగ్, x వాల్యూ ఎంత అని అడిగాడు. సో kx = m L0 ఒమేగా స్క్వేర్ ప్లస్, అంతే కదా, ప్లస్ mx ఒమేగా స్క్వేర్. సో x కామన్ తీస్తే k మైనస్ m ఒమేగా స్క్వేర్ = m L0 ఒమేగా స్క్వేర్. సో అది ఇటువైపు వస్తుంది, m L0 ఒమేగా స్క్వేర్ బై k మైనస్ m ఒమేగా స్క్వేర్. ఈజీ క్వశ్చన్. ఈజీ అంటే ఈ మోడల్ నేర్చుకోండి, మోడల్ పట్టుకోండి చాలు. నెక్స్ట్ చూడండి, థిన్ సర్క్యులర్ రింగ్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r ఈజ్ రొటేటింగ్ విత్ కాన్స్టాంట్ యాంగులర్ వెలాసిటీ. దీని ఒమేగా కూడా ఇచ్చాడు. ఓకే. అబౌట్ అన్ యాక్సిస్ వర్టికల్ టు ఇట్స్ ప్లేన్ అండ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. ఇది కూడా చూడాలి, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ సెంటర్ ఆఫ్ ది రింగ్ నుంచి వెళ్తుంది. అమ్మయ్య, మనసు ప్రశాంతంగా ఉంటుంది, బికాస్ రింగ్ కి నాకు ఫార్ములా తెలుసు, mr². సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్ళేటప్పుడు mr². నెక్స్ట్, if two objects each of mass m be attached gently. అంటే ఏం ఫార్ములా గుర్తుకు రావాలి?
అటాచ్డ్ జెంట్లీ అంటే ఏం ఫార్ములా గుర్తుకు రావాలి చెప్పాలి, ఇప్పటికి మీకు వచ్చేయాలి ఇది. అటాచ్డ్ జెంట్లీ అన్నాడు, ఏమి ఫార్ములా మీకు గుర్తుకు రావాలి? నా దగ్గర ఇలా ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ పాపం దాని మానాన తిరుగుతోంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇలా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్తోంది, ఒమేగాతో తిరుగుతోంది, రింగ్ బానే ఉంది. నేనేం చేశాను ఇప్పుడు, దీనికి ఇక్కడ ఒక మాస్ స్మాల్ ఎమ్, ఇక్కడ ఒక మాస్ స్మాల్ ఎమ్, అటాచ్డ్ జెంట్లీ. అటాచ్డ్ జెంట్లీ అంటే ఏంటి? I1 ω1 ఈజ్ ఈక్వల్ టు I2 ω2. గుర్తొచ్చిందా లేదా? అటాచ్డ్ జెంట్లీ అంటే I1 ω1 ఈజ్ ఈక్వల్ టు I2 ω2. ఫస్ట్ I1 కేస్ 1 చూద్దాం. కేస్ 1 లో ఎవరున్నారు? లింగులు ఇటుకు అనుకుంటూ ఒక సింగిల్ రింగ్ మాత్రమే ఉంది. సో రింగ్ కి I వాల్యూ ఎంత? mr². దాని ఒమేగా వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు I2 అనేటప్పటికి కేస్ 2 లో ఎవరెవరు వచ్చారు? రింగ్ తో పాటు 2 మాసులు, రింగ్ ఆల్రెడీ ఉంది, దానితో పాటు 2 మాసులు అటాచ్ అయ్యాయి, కానీ రేడియస్ అయితే మారలేదు. కాబట్టి రెండోసారి ఏమవుతుంది? రింగ్ ఉంది, రింగ్ తో పాటు 2 మాసులు స్మాల్ ఎం వచ్చాయి. సో 2mr² వేసుకుంటే సరిపోయిందిగా. ఒమేగా డాష్ నేను ఫైండ్ అవుట్ చేయాలంతే, ఇంకేం లేదు. రింగ్ మాస్ క్యాపిటల్ ఎమ్ సరిపోయింది. సో నీకు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? r² పోతుంది. సో ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2m బై క్యాపిటల్ ఎం ప్లస్ 2 స్మాల్ ఎమ్, 2m బై క్యాపిటల్ ఎం ప్లస్ 2 స్మాల్ ఎమ్. ఈ ప్రాబ్లం ఇప్పటికైనా సరే మేడం నేను పట్టుకున్నాను, నాకు ఇది ఐడియా వచ్చింది అనేది మీకు వెలగాలి. రేపు పొద్దున ఎగ్జామ్ లో జెంట్లీ ప్లేస్డ్ అటాచ్డ్ జెంట్లీ కనిపిస్తే ఏం చెయ్యాలి? అటాచ్డ్ జెంట్లీ అని కనిపిస్తే ఏం చెయ్యాలి? I1 ω1 ఈజ్ ఈక్వల్ టు I2 ω2. సిచ్యువేషన్ 1 లో I ఎంత, ఒమేగా ఎంత. సిచ్యువేషన్ 2 లో మాస్ అటాచ్ అయ్యింది కాబట్టి కొత్త I వాల్యూ ఎంత, కొత్త ఒమేగా వాల్యూ ఎంత వేసుకోవడమే. ఓకే.